హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫరీదాస్ కిచెన్. ఇవాళ మనం హైదరాబాద్లో చాలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్పెషల్స్లో ఒకటైన బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై చూద్దాం. ముందుగా చికెన్ ఫ్రై ఎలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఒక ఉల్లిపాయ, టమోటా, రెడ్ చిల్లీస్, కరేపాకు, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అండ్ హోల్ గరం మసాలాస్. హోల్ గరం మసాలాస్ అంటే నేను ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు తీసుకున్నానండి. ఇప్పుడు చికెన్ ముందుగా కలిపి పెట్టుకుందాం. అందుకు ఒక బౌల్లో చికెన్ తీసుకొని తగినంత ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాసేపు ముందుగానే మనం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇలా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి చికెన్ తినడానికి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా హోల్ గరం మసాలాస్, అవి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ చూడండి నేను ఏమేమి తీసుకున్నానో: ధనియాలు, జీలకర్ర, మిరియాలు, చెక్క, లవంగాలు. ఇవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మసాలాస్ ఈ ఫ్రైలో వేస్తే ఈ పొడి చాలా టేస్ట్గా వస్తుందండి మన చికెన్ ఫ్రై. ఒక 4 చిల్లీస్ కూడా వేసుకున్నాను. స్పైసీనెస్కి తగినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత మనం పొడి కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ఒకటి తీసి పెట్టుకున్నాం కదండి, అది సన్నగా కట్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ని యాడ్ చేస్తే బాగుంటుందండి. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, తీయగా వచ్చేస్తుంది ఫ్రై. ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాం. ఇలా చికెన్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేద్దాం. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి చికెన్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక టమోటా తీసి పెట్టుకున్నాను కదా, ఆ టమోటా మిక్సీకి వేసుకున్నాను. ఇలా మిక్సీకి వేసుకుంటే టమోటా బాగా ఉడికిపోతుందండి. లేదంటే మనం టమోటా కట్ చేసి వేసుకుంటే టమోటాగా ఉంటుంది, ఫ్రైలోకి బాగోదు. ఇలా మిక్సీకి వేసుకొని టమోటా ప్యూరీ యాడ్ చేసుకున్నాను. ఇది కూడా ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసాను. టమోటా బాగా మగ్గిపోయింది. తర్వాత చికెన్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదండి. సో ఇప్పుడు ఇది ఆయిల్లోనే బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్నాను కదా గరం మసాలా పౌడర్, అది ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇలా గరం మసాలా ఫ్రెష్గా రెడీ చేసుకొని వేసుకుంటే ఫ్రై చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇలా కొంచెం సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి చికెన్, హై ఫ్లేమ్ పెట్టేయకూడదు. సిమ్లో పెట్టి అలా వదిలేస్తే బాగా మంచిగా ఫ్రై అవుతుంది. లాస్ట్లో ఇలా కరేపాకు, కొత్తిమీర ఇంకా అయిపోయింది ఫ్రై అనుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుందండి. ముందుగా వేసేస్తే బాగా మగ్గిపోతాయి. చూడ్డానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చూడండి, చూడ్డానికి చికెన్ ఫ్రై ఎంత బాగుందో. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ చూద్దాం. అందుకు ఇలా స్టవ్ వెలిగించుకొని బౌల్ పెట్టుకోవాలండి. నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను, ఎందుకంటే బాస్మతి రైస్ ఫ్రీగా ఉడుకుతుందని. ఇరుగ్గా ఉండే బౌల్ అయితే కొంచెం ముద్ద అయిపోతుంది అన్నము. ఇందులో కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం నెయ్యి వేసుకున్నాను. రెండు మిక్స్ చేసుకొని వేసుకోవచ్చండి, ఏం కాదు. రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ హాఫ్, నెయ్యి హాఫ్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుందాం. హోల్ గరం మసాలాస్, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇవన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ రైస్ అండి ఇది, చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్క జింజర్ గార్లిక్ పేస్ట్ తప్ప ఇందులో ఆనియన్, టమోటా అంతా ఏమీ యాడ్ చేయము. ఓన్లీ మసాలా దినుసులు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే. ఇలా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేగిన తర్వాత నేను ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అందుకు బాస్మతి రైస్ కాబట్టి ఒక 3.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మామూలు రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి నేను 3.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి. అందులోనే కొంచెం ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసాను. తర్వాత తగినంత ఉప్పు వేసాను. ఇప్పుడు మూత మూసి పెట్టేసి
కాసేపు వదిలేస్తే ఇలా ఎసురు కాగుతుంది. ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్, నేను ఇది ఒక 10-15 మినిట్స్ ముందే నానపెట్టుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎసురు కాగిన తర్వాత బియ్యం వేసేయాలి. బియ్యం వేసి కొంచెం బాగా నీట్గా కలబెట్టేసి కాసేపు ఒక 2 మినిట్స్ వదిలేయాలండి హై ఫ్లేమ్లో. తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమే పెట్టేయకూడదు, ఎసురంతా ఇమిరిపోతుంది. అది కొంచెం బాయిల్ అయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2-3 మినిట్స్లో మళ్ళీ సిమ్లో పెట్టేసేయాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఒక 2 టైమ్స్ మధ్యలో లైట్గా కలబెట్టుకోవాలి, ఎక్కువ కలబెట్టేయకూడదు, అన్నం ముద్దయిపోతుంది. ఇలా దోశ తిప్పుతాం కదండి, దోశల గరిట, అలాంటిది తీసుకుంటే బెటర్. రైస్ ఈజీగా ఉంటుంది, ఎలా ఉండేది అలాగే ముద్ద కాకుండా. అంతేనండి, మన కుమారి ఆంటీ స్పెషల్ బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫరీదాస్ కిచెన్.